శరణార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. తెలంగాణ తల్లికి ఎనలేని గౌరవం, పేదింటి తల్లులకు లెక్కలేని అగౌరవం. పెరుగుతున్నది ఢిల్లీకి దూరం, చేరబోతున్నాడా సీఎం సారు తీరం. రాహుల్ చేసే పనికి రేవంత్ వ్యతిరేకం, రాజకీయం చేసుట్లా ఇదో రకం. సీఎం ఆదేశాలను లెక్క చేయని అధికారులు, హాస్టళ్లలో ఆగలేదు ఫుడ్ పాయిజన్ కేసులు. కాంగ్రెస్ ఎంపీల స్టైలిష్ ధర్నా, ఇంతకు మునుపెన్నడు చూడని నిరసన. ఎత్ర నార్యంతు పూజతే తత్ర దేవత రమ్యత అన్నారు పెద్దోళ్ళు. అంటే ఏడనైతే మహిళలు గౌరవించబడతారో ఆడ దేవతలను పూజించినట్టే అని అర్థం. అయితే నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి 2 చేతులెత్తి దండం పెట్టుకున్నారు షేపాటి సర్కార్ పెద్ద మనుషులు. ఆ తల్లిని చూస్తే సొంత తల్లే యాదికొస్తున్నదని మాట్లాడిర్రు. అయితే మామూలు ఆడిబిడ్డల మాత్రం తెలంగాణ తల్లిని చూస్తలేరా? వాళ్ళను చూస్తే తెలంగాణ తల్లి కనపడతలేదా? వాళ్ళ పట్ల గిట్ల ప్రవర్తిస్తారా అని అడుగుతున్నారు జనాలు. నాకు ఈ తెలంగాణ మాతృమూర్తిని చూసినప్పుడు చిన్నప్పుడు నా తల్లి ఏ విధంగా ఉండెనో నాకు ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే నాకు స్ఫురించింది. అదేవిధంగా ఎవరిని అడిగినా నా మంత్రివర్గ సహచరులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, కవులు కళాకారులు కావచ్చు, ఎవరితో మాట్లాడినా వాళ్ళందరూ ఒకే మాట చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ కళాకారుడు తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి మన గుండెల్లో ఉండే మన కన్న తల్లి ప్రతిరూపంగా ఈ రోజు ఉన్నది, అద్భుతంగా ఉన్నది. ఇన్నారులా సోనియా గాంధీ పుట్టినరోజు నాడు నిన్న సీఎం రేవంత్ సారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడిన మాటలు ఇవి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తుంటే అచ్చం సారోళ్ళ అమ్మను చూసినట్టే అనిపించిందట. క్యాబినెట్ లో ఉన్న మంత్రులందరికీ సుతం గిట్లనే అనిపించిందట. షేపాటి ముఖ్యమంత్రి మంత్రి సార్లది ఎంత పెద్ద ఎంత మంచి మనసులో, నిజంగా విగ్రహాన్ని చూస్తేనే కన్న తల్లిని యాద్ చేసుకున్నారు. కానీ నిజంగా కన్న తల్లి కాకపోయినా తల్లి లాంటి మహిళలను చూస్తే మాత్రం అసలు మనుషులు సుత యాది రాలేదు కావచ్చు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని గొప్పగా ఆవిష్కరించుకున్నాం, ఆడిబిడ్డలను గౌరవిస్తామని నిత్య చెప్పుకునే షేపాటి సీఎం రేవంత్ సారు మినిస్టర్ సార్లు రియాలిటీలో మాత్రం ఆడిబిడ్డలకు గడ్డిపోసంత ఇల్వ సుత ఇస్తలేరు. నిన్నటికి నిన్న జీతాలు పెంచాలని ఆశా కార్యకర్తలు ధర్నా చేస్తే వాళ్ళ మీద మొగ పోలీసులు ఏడవడితే ఆడ చేతులేసి గలీజ్ గా ప్రవర్తించారు. గొర్ర గుంజుకపోయి డీసీఎంలే ఎత్తేసిర్రు. అంత మందిని ఒకటేసారి గెదిమేసరికి ఒకల మీద ఒకరు పడి పృహ తప్పి పడిపోతే సుత వాళ్ళను దావకాన్లో షరీక్ చేయలేదు. ఇదేనా తెలంగాణ తల్లి విగ్రహంలా అమ్మను చూసుకోవడం అంటే అని ఆశా కార్యకర్తలే అడుగుతున్నారు. అప్పట్లో అంగన్వాడీలు ధర్నా చేస్తే సుతం గిట్లనే మానవత్వం లేకుండా ప్రవర్తించిర్రు. ఏ పోలీస్ విధానం పెట్టాలే, మా భర్తలకు చాలా కష్టం అవుతున్నది అని బెటాలియన్ పోలీస్ అన్నల భార్యలు ధర్నాలు చేస్తే సాటి పోలీసుల కుటుంబ సభ్యులు అని సుత చూడకుండా పొట్టతోటి ఉన్న అక్కలను సుతం గుంజుకపోయి పోలీస్ జీబ్లో ఎక్కిచ్చిర్రు. పాపం హాస్టల్ చదివే ఆడపిల్లల గోసనైతే చెప్తే తీరదు. రోజు హాస్టళ్లలో పెట్టే పురుగుల బువ్వ తినలేక వాంతులు విరేచనాలతోటి మంచం పడుతున్నారు. ఇప్పటికే 50-60 మంది పిల్లలు సుతం చచ్చిపోయిర్రు. ఇక పోటీ పరీక్షలు రాస్తున్న అక్కలు పరీక్షలు వాయిదా వేయాలని, పేపర్ లీక్ అయిందని, పోస్టులు పెంచాలని, జీవోలు రద్దు చేయాలని రోడ్ల మీద ధర్నాలు చేస్తే కాళ్ళు చేతులు బట్టి బట్టలు చినిగిపోతున్న సుత అట్లనే అరెస్టులు చేసిర్రు. అవునా ఓ రేవంత్ సారు, తెలంగాణ తల్లి విగ్రహంలా మీకు మీ కన్న తల్లి కనపడుతున్నది గాని ఈ ఆడిబిడ్డలలా కనబడతలేదా? వీళ్ళు తెలంగాణ తల్లులు కాదా, తెలంగాణ తల్లి బిడ్డలు కాదా అని అడుగుతున్నారు తెలంగాణలో ఉన్న ఆడిబిడ్డలు. మరి సమాధానం ఏం చెప్తాడో రేవంత్ సారు. దూరం పెరిగిందా, మెల్లమెల్లగా కట్ చేస్తున్నారా, డైరెక్ట్ చెప్పలేకనే సంకేతాలు ఇస్తున్నారా, ఇక సాలుని ఏ సాలని హింట్ ఇస్తున్నారా, అందుకే దూరం పెడుతున్నారా, ఇంటి ముంగడికి సుత రాణిస్తలేరా, కలుస్తా అని 10-20 సార్లు పోయినా పట్టించుకుంటలేరా,
అసలు ఏమైతున్నది? ఎందుకు ఇట్లా సారును దూరం పెడుతున్నారు? తెలుసుకుందాం పారి. ఏదో అనుకుంటే ఇంకేదో అవుతున్నట్టే ఉన్నదిగా పాపం రేవంత్ సారు పరిస్థితి. అంతా నాదే, మనమేం చెప్తే అదే, మొత్తం మనదే నడుస్తున్నది అన్నట్టే ఉండే మొన్నటిదాకా సారు సీను. కానీ ఒక 6 నెలల సంధి చూస్తుంటే సీన్ అంతా రివర్స్ అయినట్టే కొడుతున్నది. ఢిల్లీ షేయి పార్టీ పెద్దలు రేవంత్ సార్ మీద మస్తు గుస్సా ఉన్నారట, దగ్గరికి సుతం రాణిస్తలేరట. వాళ్ళో వీళ్ళు అన్న మాటలు చెప్పుడు కాదు గాని కొన్ని రోజుల సంది చూస్తుంటే అసలు సారుకు సోనియా మేడం, రాహుల్ అన్న, ఖర్గే సారు ఎవ్వరు సుత అపాయింట్మెంటే ఇస్తలేరు. గాంధీ భవన్ కెళ్ళి రేవంత్ సారు ఎన్నిసార్లు హెలికాప్టర్ వేసుకొని పోయినా పెద్ద మనుషులు కలుస్తలేరు. మీదికెళ్ళి హెలికాప్టర్ ఖర్చులే మీద పడుతున్నాయి. హైడ్రా అని, క్యాబినెట్ అని, పార్లమెంట్ ఓట్లల్లా అనుకున్న సీట్లు రాకపోవడు, ఒంటెద్దు పోకడలు, అదానితోని సోపతి అన్ని కలిపి రాహుల్ అన్నకు మస్తు కోపం తెప్పించినాయట. మోడీతోని లోపట ఏదో గూడపుటాని సుత నడుపుతున్నాడని ఢిల్లీ పెద్దలకు అనుమానం వచ్చిందట. అందుకే దూరం పెడుతుంటే ఎట్లనన్నా వాళ్ళను ప్రసన్నం చేసుకోనికే సెక్రటేరియట్ ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిండు. దాని ఓపెనింగ్ పిలుద్దామని ఢిల్లీకి పోయినా గేటు కాడికెళ్లే వెనకకు మరొచ్చిందట. ఏడాది వేడుకల పేరుతోటి ప్రజాపాలన ఉత్సవాలు అని సంబురాలు పెట్టి మీరు సుత రావాలని ఢిల్లీ పెద్దలను పిలిచినా ఎవ్వరు ఇటు దిక్కు తొంగి కూడా చూడలేదు. ఎట్లనన్న చేసి వాళ్ళ పెద్ద మేడం సోనియా గాంధీ మేడం ను మెప్పించనీకే ఆమె పుట్టినరోజు నాడు తెలంగాణ తల్లి విగ్రహం అని పెట్టి ప్రతి ఏడాది డిసెంబర్ 9 నాడు సంబరాలు చేయాలని హుకుమత్ ఇచ్చినా పాపం రేవంత్ సార్ మీద నమ్మకం వస్తలేనట్టున్నది షేయి పార్టీ పెద్ద మనుషులకు. తెలంగాణ ఉద్యమం అంటే ఏంటిది, ఉద్యమ తీవ్రత షేయి పార్టీ పెబ్బ సోనియా మేడం కి బాగా తెలుసు. కానీ తెలంగాణల రేవంత్ తెలంగాణ ఉద్యమాన్ని, అస్తిత్వాన్ని దెబ్బగొట్టే చేష్టలు చేసుడుతోటి షేయి పార్టీ మీద తెలంగాణ ప్రజలకు రోజు రోజుకు కోపం పెరుగుతున్నదని, దూరం ఎక్కువైతున్నదని సోనియా మేడం, రాహుల్ అన్న మస్తు గరం ఉన్నారట. తెలంగాణ సారు చేసే పనుల వల్ల తెలంగాణ షేయి పార్టీకి రేపు గన్నం తప్పేటట్టు లేదు అని ఢిల్లీలో షేయి పార్టీ ఆఫీస్ లో మాట్లాడుకుంటున్నారట. ఈ ముచ్చట్లన్నీ ఏడబయట పెడతాడో అని రేవంత్ సారును రాణిస్తలేరు కావచ్చు అని మాట్లాడుకుంటున్నారు జనాలు. ముంగటి నాగలి ఎట్లా పోతే వెనక నాగలి అట్లా పోతుంది అంటారు పెద్దలు. ఇంట్లో పెద్ద కొడుకు ఏం చేస్తే చిన్నోళ్ళు సుతం అదే బాటలో నడుస్తారు. అట్లనే ఒక పార్టీలా ఢిల్లీ స్థాయిలో పార్టీ పెద్ద ఏం చెప్తే గల్లీ కార్యకర్త సుతం దాన్ని ఫాలో అవుతాడు. అయితే షేయి పార్టీలో మాత్రం అంతా ఉల్టా ఫల్టా నడుస్తున్నది. ఢిల్లీలో రాహుల్ గాంధీ సారేమో ఒకటి చేస్తుంటే తెలంగాణలో రేవంత్ సార్ మాత్రం దానికి బిల్కుల్ ఉల్టా చేస్తున్నాడు. కావాలంటే ఈ వార్త చూడుర్రి. మనది సోమవారం, మందిది మంగళవారం అన్నట్టే ఉన్నది పోర్రి తెలంగాణ రేవంత్ సారు శాస్త్రలు. ప్రతి ముచ్చటకు రాహుల్ గాంధీ స్ఫూర్తితో ఆయన బాటలో నడుస్తున్నాం, పని చేస్తున్నాం అని మాటకు ముందుగాలోసారి, మాటకు వెనకసిరి ఓసారి చెప్పుకున్నాడు తప్పితే చేతలలో మాత్రం ఒక్కటంటే ఒక్కటి సుతం పాటిస్తలేడుల్లా. అయ్యో అట్లెట్లుంటది, సొంత పార్టీ పెద్ద లీడర్ చెప్పింది ఇంటలేడా అని డౌట్ అనుమానం వస్తున్నదా? అయితే ఈ వీడియో చూడుర్రి. నిన్న రాహుల్ గాంధీ సారు షేయి పార్టీ ఎంపీలను ఎంబడేసుకొని అదాని, మోడీల టీషర్ట్లు వేసుకొని మోడీ, అదాని దోస్తులు అని నిరసన చేసిర్రు. ఇయ్యాలనేమో నల్ల బ్యాగుల మీద మోడీ, అదానీల బొమ్మలు వేసుకొని నిరసన తెలిపిర్రు. రాహుల్ సారు పార్లమెంటులకు వస్తుంటే అదాని ముచ్చట ఏడా అడుగుతాడో అని మోడీ సారు పార్లమెంట్లోకి వెళ్లి పారిపోయినట్టు బ్యాగుల మీద అచ్చేసి నిరసన చేస్తున్నారు. ట్విట్టర్ లా పోస్టులు పెడుతున్నారు. అదేందో గాని రాహుల్ సారు చేసినట్టే తెలంగాణ కారు పార్టోళ్ళు, అదాని సారోళ్ళ దోస్తు రేవంత్ సారు కలిసి ఉన్న టీషర్ట్లు వేసుకొని అసెంబ్లీకి పోదామని చూస్తే గేటు కాడనే అరెస్ట్ చేయించిండు సీఎం రేవంత్ సారు. పార్లమెంట్ లోనేమో రాహుల్ సారును చూసి మోడీ సారు పారిపోతున్నాడు అని షేయి పార్టోళ్ళు ట్విట్టర్ లా ప్రచారం చేసుకుంటుంటే తెలంగాణ అసెంబ్లీలోనేమో కారు పార్టోళ్ళను చూస్తే రేవంత్ సారు భయపడుతున్నాడు. దేశమంతటా అదాని మీద షేయి పార్టోళ్ళు కొట్లాడుతుంటే తెలంగాణలో మాత్రం రేవంత్ సారు సాటుకు మాటుకు
పాటుకు దోస్తాని చేస్తున్నాడు. అందుకే కావచ్చు అసెంబ్లీల రేవంతన్ సారు అదానీ సారుల దోస్తాను లెక్కలు బయట పడకుండా కారు పార్టీ ఎమ్మెల్యేలను బయటనే అరెస్టు చేపిస్తున్నాడు అని అనుకుంటున్నారు వార్తలు చూసిన జనాలు. ఓ రేవంతన్ సారు, మీ రాహుల్ సారు అదానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నాడు. తెలంగాణలో కారు పార్టీలు సుతం అదానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. మీ రాహుల్ సార్ చేసే పనికేమో సై వలుకుతున్నారు, కానీ గదే పని కారు పార్టీలు చేస్తే ఎట్లెట్లా అరెస్ట్ చేపిస్తావు అని అడుగుతున్నారు జనాలు. జర ఓట్లేసిన జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పుర్రి మీరే. ఒర్రి నువ్వు వండుక తిన నేను పోతా అన్నట్టే ఉన్నది పోరి రాష్ట్రంలో సర్కారుల ముచ్చట. ఒక దిక్కు పిల్లలు ప్రతిరోజు హాస్టల్లో తిని దావకాన్ల పాలవుతుంటే పానాలు ఖరాబ్ అవుతుంటే, ఇటు చదువుల శాఖ అధికారులు చదువుల శాఖను దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంతన్ సార్ మాత్రం ఏం పట్టించుకుంటలేడు. ఇగో 6 నెలలకెళ్ళి జరుగుతున్నది. ఇవాళ మళ్ళా గదే అయింది. చూడుర్రి సీఎం సారుల సొంత జిల్లాలో ఏమైందో. స్కూల్స్ లో ఏ మాత్రం కూడా లోపాలు ఉండొద్దు. వాళ్ళకేదో దొడ్డు బియ్యంతోని ఏదో దిక్కులేని వాళ్ళకి పెట్టినట్టు పాసిపోయిన అన్నము కూరగాయలను పెడితే చూసేది లేదు. సన్న బియ్యంతోని మంచి అన్నం ఇన్నారుల్లా పిల్లలకు తిండి మంచిగా పెట్టాలి. దొడ్డు బియ్యమో పాసిపోయిందో ఖరాబైందో పెడితే మంచిగుండదు అని వార్నింగ్ ఇచ్చిండు. నవంబర్ 14 నాడు సారు గంట మందిలా మైకుల గట్టిగా చెప్పినా సరే ఇయాల్టికి సుతం హాస్టళ్లల్లా పిల్లలకు గదే దొడ్డు బియ్యం పురుగుల బువ్వ నీళ్ల సారు పెడుతున్నారు. అన్నంలా పురుగులు చూసి దాని వాసనకు పిల్లలు వాంతులు చేసుకుంటున్నారు. నిత్తే రాష్ట్రంలో ఏదో ఒక మూలకు పిల్లలు దావకాన్ల పాలవుతున్నారు. ఇగో గిటు చూడుర్రి. ఇగో గిది సీఎం రేవంతన్ సారుల సొంత జిల్లా వికారాబాద్ లో జరిగిన ముచ్చట. తాండూర్ మండలంలా సాయిపూర్ గిరిజన హాస్టల్ పిల్లలు అన్నం తిని ఒకటే వాంతులు చేసుకున్నారు. 15 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది. పిల్లలు సుస్థి అవడుతోటి హాస్టల్ల సిబ్బంది వాళ్ళను సర్కార్ దవాఖానకు తీసుకుపోయింది. హాస్టల్ల పెట్టిన తిండి తిని ఓ గిరిజన బిడ్డ చచ్చిపోయి రోజులు సుతం గడవక ముందే మళ్ళా గిట్ల గిరిజన హాస్టల్లల్లా వేరే హాస్టల్లల్లా ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒక దిక్కు పిల్లలు చచ్చిపోతున్నా విద్యాశాఖకు సీమ గడిచినట్టు సుతం అయితలేదు. విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకున్న సీఎం రేవంతన్ సారేమో మొత్తం ఇటు దిక్కు చూసలే బంద్ చేసిండు. సారుకు ఢిల్లీకి పోనీకే పెళ్లిలు దావత్లకు పోనీకే టైం దొరుకుతున్నది గాని హాస్టల్ల పిల్లగాళ్లకు మంచి తిండి పెడుతున్నారా? ఎందుకు ఇట్లా అవుతున్నదని పట్టించుకునే అంత తీరిక దొరుకుతలేదు. దూరం ఉన్న జాగళ్లకు మంత్రినో ఎమ్మెల్యేనో పంపొచ్చు. సొంత జిల్లాలనే నెలకు 10-12 సార్ల హాస్టల్ తిండి తిని పిల్లలు కక్కుకొని దావకాన్ల పడుతున్న వార్తలు చూస్తున్నాం. అయినా సుత సారుకు హాస్టల్ల పెట్టే తిండి మీద ధ్యాస పెట్టనీకే మనసొప్తలేదు కావచ్చు. ఓ సారు, మేము ఆ పిల్లల తల్లిదండ్రులం. నిన్ను నమ్మి నీకు ఓట్లేసినాం. ఏదో మార్పు తెస్తా అంటివి కదా, గది తెస్తావని నిన్ను ఎన్నుకున్నాం. నువ్వేమో పిల్లలు చచ్చిపోతున్నా పట్టించుకోనంత బిజీ అయిపోతివి. జైల్లో వేస్తా కేసులు పెడతా అని బెదిరించినా ఇంకా గదే తిండి పెడుతున్నారు. మా పిల్లల పానాలకు గండమైతున్నది, జరా పట్టించుకోర్రి అని జనాలు బాధపడుకుంటూ అడుగుతున్నారు. ధర్నా చేసుడంటే ఎట్లా చేస్తారు? ఏదన్నా నిరసన చెప్పుడంటే ఎట్లా చేస్తారు? రోడ్డు మీద టెంట్ వేసుకొని లేదంటే ఎండల్లో కూర్చొని చేస్తారు. అది సుతం సొంత జాగాలో ఏమైనా సమస్య ఉంటే ఆ తక్లీఫ్ మాఫీ చేయమని ధర్నాలు నిరసనలు చేస్తారు. కానీ ధర్నా చేయాల్సిన పద్ధతికి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కొత్త భాషం చెప్పిరుల్లా. ఈ వార్త చూసి మీరు సుతం తెలుసుకోరి ధర్నాలు చేసుడు ఎట్లనో. సుఖం వచ్చిన అమ్మకు ముఖం గడగనికి తీరికలేనట్టే ఉన్నది పోరి తెలంగాణ షేయి పార్టీ ఎంపీల తీరు. నిత్తే ఇంత ఎగురం ఉంటే నిన్నెందుకు దందునే వయ్యారి భామ అన్నట్టు తెలంగాణలా ఒక్కనాడు సుతం నోరెత్తని తెలంగాణ షేయి పార్టీ ఎంపీలు ఎగురం ఎక్కువయ్యి మణిపూర్ని కాపాడాలని ఆడ అల్లర్లు సద్దుమనగాలని ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ కాడ ధర్నా చేసిర్రు. ఆ ధర్నా సుత ఎట్లా చేసిర్రు అనుకున్నారు? చూస్తేనే మీకు కండ్లు షక్కుమంటాయి.
అబ్బబ్బబ్బబ్బబ్బా చూసిరు కదా పాపం తెలంగాణ పార్టీ ఎంపీ సార్లు మణిపూర్ ని కాపాడాలని ఎంతగానం కష్టపడుతున్నారో. మంచిగా కుర్చీలు వేసుకొని వీటి మీద పొందుగా కూర్చొని కండ్లకు ఎండ కొట్టకుండా కూలింగ్ అద్దాలు పెట్టుకొని సేవ్ మణిపూర్ అని నినాదాలు చేస్తున్నారు. ఓ ఎంపీ సార్లు మీరు చేస్తున్నది మంచి పనే. తెల్లపుల్ల బట్టలు కాబట్టి కింద కూసుంటే మన్ను అంటుతుందని కుర్చీల మీద కూసున్నదేమో. హైతవాయి తీర్రి ఇక ఎండకు కండ్లు మండుతాయని కూలింగ్ అద్దాలు పెట్టుకున్నారేమో. పెట్టుకుంటే వాయతి మణిపూర్ లో కొట్లాటలు కంట్రోలింగ్ చేయాలి, జనాలను కాపాడాలని అడుగుతున్నారు. అది సుతం మంచి పనే కాదంటలేము. కానీ ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అన్నట్టు మీరు ఏలుతున్న తెలంగాణను ఒక్కనాడు సుత పట్టించుకోలే. మీకు ఓట్లేసి మిమ్ముల పార్లమెంటుకు పంపిన జనాలనైతే దేక్తలేరు. కానీ వేరే రాష్ట్రంలో ఉన్న జనాల కోసం మస్తు బాధపడుతున్నారు. మీ బాధ చూస్తుంటే కండ్ల పొంటి నీళ్ళు వస్తున్నాయి అనుకోరాదుర్రి. మణిపూర్ జనాల కోసం నినాదాలు చేసినట్టే ఈడ తెలంగాణల సుతం లగేషర్ల బాధితుల కోసం నినాదాలు చేయండి. రామన్నపేటలో మీ సీఎం సారోళ్ళ దోస్తు అదానీ సారు ఏదో కంపెనీ పెడుతున్నాడట, అది వద్దని నినాదాలు చేయండి. దిలావర్పూర్ లా ఫార్మసిటీ రైతుల మీద కేసులు కొట్టేయాలని నినాదాలు చేయండి. షెడుపు వానలు కొట్టి రైతులు పండించిన పంటలు మస్తు ఖరాబ్ అయినాయి, జర వాటికి నష్టపరిహారం ఇయ్యమని సీఎం రేవంత్ సార్ ముంగట నినాదాలు చేయండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దగానే ఉన్నది. ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు, జీవో 46 బాధితులు, డిఎస్సి బాధితులు, గ్రూప్స్ అభ్యర్థులు, బెటాలియన్ పోలీసులు, ముచ్చర్ల 4th సిటీ భూ బాధితులు, వికలాంగులు, ముసలోళ్ళు, తులం బంగారం, ఇట్లా చాలా బాధలున్నాయి తెలంగాణ జనాలకు. గవన్నీ మీ పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామని ఇచ్చిన మాటలే, జరగవి నెరవేర్చమని నినాదాలు చేయండి, ధర్నాలు చేయండి. మీరు అద్దాలు పెట్టుకొని చేసినా సరే, పెద్ద పెద్ద మహారాజా సీట్లలో కూర్చొని చేసినా సరే, మా బాధ తెల్లారితే చాలు మీ పుణ్యాన అని అడుగుతున్నారు తెలంగాణ జనాలు. ఓ ఎంపీ సార్లు నినాదాలు జర గట్టిగా ఇర్రి, తెలంగాణ జనాల కోసం ప్రాక్టీస్ అన్నా అవుతుంది.